గౌరవ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. దీన్ని మేము నిరసిస్తున్నాం, గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయినందుకు ఓర్చుకోలేని వ్యక్తి కౌశిక్ రెడ్డి. నీ గత ప్రభుత్వ హయాంలోనే ఎన్టీపీసీ నుంచి ఖమ్మం వరకు బూడిద వెళ్ళే టెండర్ వచ్చింది. ఆ టెండర్ను లేదా నువ్వు హుజురాబాద్లో లారీలు ఆపి రవాణా శాఖ మంత్రి రోజు 50 లక్షలు కమిషన్ వస్తుంటున్నావు. నీకు సిగ్గుందా? ఫస్ట్ ఆ టెండర్ ఎప్పుడైంది? ఏ ప్రభుత్వంలో అయింది? ఆ టెండర్ కేంద్ర ప్రభుత్వంతో టెండర్ అవుతుంది. అది నువ్వు మర్చిపోయి అనాలోచితంగా నువ్వు పెరిగినవు తప్పగా నీ బుద్ధి మోకాల్లో ఉంది. ఇది సిగ్గు తెచ్చుకో. నువ్వు మరి తెలిసి మాట్లాడుకో కౌశిక్ రెడ్డి, ఖబర్దార్. పొన్నం ప్రభాకర్ గారు రోజు 50 లక్షల కమిషన్ వస్తుంటున్నావే, సిగ్గుందా నీకు? సిగ్గుందా అని కాంగ్రెస్ పార్టీ వచ్చిన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ రకంగా వస్తే రోజు 50 లక్షలు? అది కేంద్ర ప్రభుత్వం బూడిద అనేది టెండర్లతో ప్రకారం జరుగుతుంది. ఎవరో ప్రైవేట్ సంస్థ టెండర్లు దక్కించుకున్న సంస్థ ఈరోజు ఎన్టీపీసీ నుంచి ఖమ్మం వరకు అంటే వయ్యా హుజురాబాద్గా మీదుగా వెళ్ళే లారీలను ఆపి ఈరోజు నువ్వు అనాలోచిత ఆరోపణలు చేస్తున్నావు. ఈ ఆరోపణలు సరికాదని ఇంకొకసారి మా బడుగుల బిడ్డ పొన్నం ప్రభాకర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరికిచ్చి కొడతాం బిడ్డ. ఊరుకునే ప్రసక్తే లేదు. 1 చూసినాం, 2 చూసినాం. ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాలకు వచ్చినోడు. ఇంతవరకు మచ్చ లేకుండా, అవినీతి ఆరోపణ లేకుండా రాజకీయ జీవితంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడైనా పోటీ చేసే గెలవల సత్తా ఉన్న నాయకుడు. అందుకే ఉస్నాబాద్ గడ్డ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి. నువ్వు ఆయన వర్తించే స్థాయా? పొన్నం ప్రభాకర్ దగ్గర నువ్వు అన్నా 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 అని తిరిగిన వ్యక్తి నువ్వు. ఆయన గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీకున్నదా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలుకుతూ ఇంకొకసారి ఖబర్దార్ బిడ్డ కౌశిక్ రెడ్డి. నిరాధారమైన ఆరోపణలు చేస్తే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలే కాదు, యావత్ బడుగుల ప్రజలు నేను ఉరికించి కొడతారు బిడ్డ.